అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. एवरीडे कुछ नया सीखो। कुकू टीवी। నీల్, నైరా ఇంకా వాళ్ళ నాన్న బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. సంజీవ్, ఇదిగోండి మీకోసం టీ తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. ఓ నో, సారీ సంజీవ్. మీరు ఓకే కదా? సారీ సంజీవ్. ఏం ప్రాబ్లం లేదు, అంతా ఓకేనే, నువ్వు దిగులు పడకు. నైరా కన్ఫ్యూషన్లో పడింది. తను నీల్ని ఏమడిగిందంటే, నీల్, ఎందుకని అమ్మ అన్నిసార్లు సారీ అడిగారు? ఆవిడ కావాలని ఏమీ చేయలేదు, అవునా? అవును, అదొక మిస్టేక్. ఇప్పుడు మనం చేసిన పని వల్ల ఇబ్బంది పడినా బాధపడినా వాళ్ళు వాళ్ళని క్షమించమని అడగాలి. అలా నువ్వు క్షమాపణ అడిగితే నీ తప్పుని నువ్వు ఒప్పుకున్నట్టు అర్థం. నీల్, నైరా, ఈశాన్ ఇంకా రియా గార్డెన్లో ఆడుకుంటున్నారు. పార్క్ చుట్టూ పరిగెత్తేటప్పుడు నైరా తెలియకుండా ఈశాన్ని తోసేసింది. ఈశాన్కి దెబ్బ తగిలింది. తను ఏడుస్తున్నాడు. ఈశాన్, నీకేం కాలేదుగా? నాకు దెబ్బ తగిలింది. ఎందుకని ఇంత దారుణంగా నన్ను తోసేశా? ఈశాన్, నేను కావాలని అలా చేయలేదు. నేనెందుకని తోస్తాను? నాయరా, నువ్వు ఇషాన్కి సారీ చెప్పు. ఓ అవును, నేను మర్చిపోయాను. థ్యాంక్స్ నీల్. ఈశాన్, ఐఎమ్ సో సారీ. నైరా బాధపడ్డం చూసి ఈశాన్ నైరాని క్షమించాలని నిర్ణయించుకున్నాడు. పర్వాలేదులే నైరా, నేను నిన్ను క్షమించేశాను. థ్యాంక్ యూ. నాయరా, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. చూసేవా, నువ్వు సారీ చెప్పిన వెంటనే ఈశాన్ ఎలా క్షమించాడో చూసేవా? థ్యాంక్ యూ నీల్. సారీ చెప్పడం ఎంత ముఖ్యమో నేర్పించినందుకు థ్యాంక్ యూ. నేను ఇదెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నేను తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాను.